గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న శెట్టి బలిజ ఇప్పుడు ఓసీలోకి మారుతోంది అనే ఒక చర్చ ఆంధ్రప్రదేశ్ లో ఆ రెండు జిల్లాల్లో కొంత కుదుపును కుదుపుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న మొన్న ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న సుభాష్ ను అక్కడున్న కొంతమంది నేతలు కావచ్చు, వైకాపా నేతలు కావచ్చు, లేకపోతే కుల పెద్దలు కావచ్చు, ఏకంగా నువ్వు వైసీపీకి కోవట్టుగా పనిచేస్తున్నానన్న నేపథ్యంలో తీవ్రంగా విమర్శించిన నేపథ్యంలో అక్కడ దానికి సమాధానం ఇస్తూ సుభాష్ ఒకే మాట చెప్పారు. అక్కడ కొంతమంది నాయకులు, ప్రధానంగా మాజీ మంత్రి వేణుగోపాల్ లాంటి నాయకులు నన్ను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన వాదన. ప్రస్తుతం వేణుగోపాల్ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరుగుతుందో అనే అంశం మీద తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. ప్రధానంగా ఇప్పుడు మీ ప్రాంతానికి సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో సుభాష్, నిన్న మిమ్మల్ని టార్గెట్ చేస్తూ కొన్ని ఘాటైన విమర్శలు చేసిన పరిస్థితి. ఎందుకంటే తన ఎదుగుదలని ఓరవలేక ఈరోజు ఈ క్యాస్ట్ కి సంబంధించిన వ్యవహారంలో మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యవహారంలో కూడా గతంలో వాళ్లే తప్పుడు జీవో ఇచ్చారు, కానీ నేనే దాన్ని ఈరోజు మార్చి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాను, అది చూసి ఓర్వలేక నా మీద ఇష్ట ప్రకారంగా మాట్లాడుతున్నారు అనేది ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా ఏం జరిగింది అసలు? ఇక్కడ మంత్రి గారు కులాన్ని మోసం చేయాలని పథకాన్ని రచించాడని లేటెస్ట్ గా మాకు తెలిసింది ఏంటంటే, కులాన్ని మోసం చేయాలని పథకాన్ని రచించాడు. ఈ జీవోల అంశము, ఈ కుల ప్రస్తావన ఎప్పుడు ప్రారంభమైంది? జూన్ మాసంలో మంత్రి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. జీవో 16ని అమలు చేసి తీరుతాను రెండు రాష్ట్రాల్లో, ఒకటి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రెండు రాష్ట్రాల్లో జీవో 16ని అమలు చేయటమే నా ధ్యేయం అనేటువంటి ఒక స్ట్రాంగ్ మాట చెప్పాడు. అది మీకు చూపిస్తాను కావాలంటే. ఎందుకంటే చెప్పినటువంటి ఆయన జూన్ తర్వాత ఈ సర్టిఫికేట్లో ఏదైతే కుల ధృవీకరణ పత్రం ఏదైతే ఉందో, ఆ కుల ధృవీకరణ పత్రాల జారీలో మొట్టమొదటిసారిగా గౌడని చేర్చి శెట్టి బలిజ అనేటువంటిది, గౌడ బ్రాకెట్లో శెట్టి బలిజ అనేటువంటిది వివాదంలోకి వచ్చింది. ఇది ఎప్పుడు చెప్పాడు ఈయన? జూన్ 10వ తారీఖు 11వ తారీఖు మధ్యలో ఈ ఇంటర్వ్యూ చేశారు. ఇప్పటి వరకు కూడా శెట్టి బలిజలుగానే గుర్తించారు. శెట్టి బలిజల సర్టిఫికెట్ ఎక్కడా కూడా ప్రాబ్లం లేదు. జీవో 16 ఏం చెప్తుందంటే, గౌతు లచ్చన్న గారి ఆలోచన వేద కులాలన్నీ కలిసి ఉండాలి అనుకున్నప్పుడు శ్రీశైన ఎక్కడో శ్రీకాకుళం ఉంది, యాత వచ్చి విజయనగరంలో ఉంది, ఈడిగా వచ్చి కర్నూలులో ఉంది, తూర్పు పశ్చిమ గోదావరి వైజాగ్ పార్ట్ ఆఫ్ కృష్ణాలో శెట్టి బలిజలు ఉన్నారు, అక్కడి నుంచి వచ్చి గౌడలు ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు జీవో 16 వచ్చింది. అప్పుడే ఒక అప్రూవర్ వచ్చింది. ఏమని? అమలాపురానికి సంబంధించినటువంటి కొంతమంది శెట్టి బలిజ సామాజిక వర్గీయులు మాకు శెట్టి బలిజ పేరు ఉండాలి తప్ప గౌడ పేరుని మేము అంగీకరించమనేటువంటిది వచ్చిన తర్వాత ఆ జీవోని యథాతథంగా అమలు చేయకుండా ఉంచేశాడు చంద్రబాబు నాయుడు గారు. 97లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈ జీవో, ఆయన అమలు చేయకుండా ఉంచేశారు. అమలు చేయకుండా ఉంచేసినటువంటి జీవో 2025 జూన్ వరకు దాని ప్రస్తావనే లేదు. సరే, ఈ మంత్రి గారు ఏం చేశారు? ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఆగస్టు నెలల్లో వచ్చినటువంటి జారీ అయిన సర్టిఫికెట్లో గౌడ బ్రాకెట్లో శెట్టి బలిజ అని వచ్చింది. దానికి ఆయన తీసుకొచ్చినటువంటి వాదన, ఆయన దొరికిపోయిన విధానం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక మెమో ఇచ్చారు, జీవో ఉంది, మెమో ఇచ్చారు. ఆ మెమో అంటలేదు ఆయన, జీవో అంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జీవో ఇచ్చారంటాడు, మెమో కాదు, అది మెమో. జీవో ఇచ్చారని చెప్పినటువంటి ఈ మంత్రి గారు జీవోకి మెమోకి తేడా తెలియదని అర్థం ఉంటుంది. కారణం ఏంటంటే, ఇతను క్రీడ ఎందుకు చేశాడు, శెట్టి బలిజని మోసగించాలని ఎలా అనుకున్నాడు అని అనటానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఈ అంశం ఎప్పుడైతే జూలై మాసం, ఒక మాసన్నర ముందు ఇది వచ్చిన వెంటనే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది టెక్నికల్ మిస్టేక్, వారం రోజుల్లో పరిష్కరిస్తాను, ఒక మాట. టెక్నికల్ మిస్టేక్, వారం రోజుల్లో పరిష్కరిస్తానని ఒక మాట చెప్పాడు. రెండవసారి నేను చదివాను,
ఏమని సోషల్ వెల్ఫేర్ మంత్రితో మాట్లాడాను, ఇది పరిష్కారం అయిపోద్దని ఒక మాట చెప్పాడు. జనాల్లో అన్రెస్ట్ పెరిగింది. అక్కడ జగ్గిరెడ్డి గారి దగ్గర వాళ్ళందరూ వీళ్ళు రిప్రజెంట్ చేశారు, కలెక్టర్ రిప్రజెంట్ చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ రిప్రజెంటేషన్కి వచ్చిన తర్వాత ఆయన కొంచెం ఘాటుగా ఆయన మాట్లాడటం ఈయన మాట్లాడటం జరిగింది. ఏంటంటే జగ్గిరెడ్డి గారు దీంట్లో ఏం ప్రస్తావన చేశాడు, నువ్వు మంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ అన్రెస్ట్ వచ్చింది అనేటువంటి మాట చెప్పాడు. వచ్చిన వెంటనే మళ్ళా చూశాడు. ఏదైతే వెంటనే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను, లోకేష్ దగ్గరికి వెళ్ళాను, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాను, దీన్ని మార్చేస్తానని చెప్పాడు. సరే 16 అమలు చేస్తానన్నటువంటి ఎత్తుగడ పారక 16 అమలు చేస్తానన్న ఎత్తుగడ పారక 6 తీసుకొచ్చాడు. నేనేమంటానంటే దీన్ని 6 తీసుకొచ్చాడు, అది ఆ ప్రభుత్వం నిర్ణయం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి మేము చేసామనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలని, అందులో నేను బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉండగా జరిగిందని ఒక అభియోగం చేశాడు. అందులో క్లియర్గా ఏం దొరికాడు, నేను ఏదైతే మెమో ఇచ్చానో 23లో 2వ నెలలో ఇచ్చిన తర్వాత 2వ నెలలో ఒక మెమో వచ్చింది. ఎవరు మేము ఇవ్వలే, అది మెమో అనేది అధికారులు ఇస్తారు అంతే కదా, మీకు తెలుసు. అడ్మినిస్ట్రేషన్ ఇది తెలియకపోవచ్చు, మంత్రికి రాదు అది. మంత్రిగా నేను నా దగ్గర సెట్టిబల్జీ సుదీర్ఘ సమస్య ఒకటి ఉంది. అంటే జియోగ్రాఫికల్గా సెట్టిబల్జీలు శ్రీశైల ఎక్కడైతే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ పార్ట్ ఆఫ్ వైజాగ్ కానీ లేదా పార్ట్ ఆఫ్ కృష్ణా కానీ పార్ట్ ఆఫ్ గుంటూరు కానీ ఇట్లాంటి జిల్లాల్లో సెట్టిబల్జీకి సర్టిఫికేట్లు ఇచ్చేవారు కాదు, గౌడ్గా ఇచ్చేవారు. పక్కన బ్రాకెట్ లో రాసేవాళ్ళు నో గౌడ్గాని ఇచ్చేవారు, బ్రాకెట్ కూడా లేదు. లచ్చన్న గారి ఉద్దేశం అది. సో దాన్ని నేను ఏం చేశానంటే జియోగ్రాఫికల్ రిస్ట్రిక్షన్స్ తీసేసి జియో నెంబర్ 25 11వ నెలలో తీసుకొచ్చాను. 6-10-11లో నేను జియో నెంబరు 25 తీసుకొచ్చాను. సో అసలు ఆ సమస్య ఎక్కడ ఉత్పన్నం కాలే. కానీ ఈ తెలివి అంటే మరి ఈ మంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే ఈ సెట్టిబల్జీని ఈజీగా మోసం చేయొచ్చు అనుకున్నాడు. అక్కడేమో జియో 16 అమలు చేస్తానన్నాడు, ఇక్కడికి వచ్చి అమలు చేశారు. ఆ ఎవరు చంద్రబాబు నాయుడు గారు తెలియదు కదా, జియో 16 వచ్చేది మనకు లాభం వస్తుంది అనుకున్నాడు. సెట్టిబల్జీలు తిరగబడితే మళ్ళీ పరిగెట్టిన తర్వాత 6 తెచ్చి పాలాభిషేకాలు చేశాడు. చేసుకో నీకు నీ ఇష్టం. కానీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ పేపర్లు ఉన్నాయి కదా, సాక్ష్యాలు ఉన్నాయి కదా, ఇవన్నీ మానేసి దొరికిపోయాడు. ఇందులో దొరికిపోయాడు అంటే సెట్టిబల్జీ కులాన్ని ఏదైతే ఒకసారి ఇతనికి ఆపద వచ్చిందండి, ఆపద కాదు, ఆ రోజు విశ్వరూప్ గారి ఇల్లు తగలబడినటువంటి సందర్భంలో, పొన్నాడు సతీష్ గారి ఇల్లు తగలబడిన సందర్భంలో ఈయన మీద కేసులు ఉన్నాయి. ఆ సందర్భంలో సెట్టిబల్జీ కులాన్ని రక్షించమని అడిగాడు, కులం ఆటోమేటిక్గా పోలరైజ్ అయింది, వచ్చారు రక్షించారు. ఇది ఆసరాగా తీసుకుని రాజకీయ లబ్ధి పొందాడు. ఆ రోజు మళ్ళీ ఆ కేసులన్నీ ఎత్తడానికి మేమే నా లెటర్ హెడ్ మీదే ఈ కులానికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం నా లెటర్ హెడ్ మీదే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసి ఆ కేసులన్నీ లిఫ్ట్ చేయించాం. దాని ద్వారా ఇతనికి రాజకీయ లబ్ధి వచ్చింది. రాజకీయ లబ్ధి వచ్చిన తర్వాత అక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు కదా ఇక్కడ బ్రదర్, ఆ జిల్లాలో చాలా సీనియర్ నాయకులు ఉన్నారు. సెట్టిబల్జీలో సంఘాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ్ సంఘానికి ప్రెసిడెంట్ చేసిన పితాని సత్యనారాయణ ఉన్నాడు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, కొనకల నారాయణ గారు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ సామాజిక వర్గం యొక్క ఉన్నతిని పెంచడానికి ప్రయత్నించారు. వీళ్ళకి అవకాశం వస్తే ఏం చేశారు, ఆటాడుకుందాం అనుకున్నారు, దొరికిపోయారు. ఇక్కడ సెట్టిబల్జీలుగానే ఎప్పటి నుంచి 97 నుంచి 2025 వరకు సర్టిఫికెట్లు వచ్చాయి. ఇతను ఎప్పుడైతే జూన్ నెలలో జియో నెంబర్ 16 అమలు చేస్తానని ఒక ప్రకటన చేశాడో, మరి ఏం ప్రయత్నం చేశాడో, ఏం మోసం చేద్దాం అనుకున్నాడో, చేద్దాం అనుకుని చేసిన ప్రయత్నంలో దొరికిపోయాడు. ఎక్కడ మళ్ళీ ఈ సెట్టిబల్జీకి ముందు గౌడ చేర్చి సెట్టిబల్జీ సర్టిఫికేట్ ఇస్తే మళ్ళీ సెట్టిబల్జీలో తిరుగుబాటు వచ్చింది. అంటే బేసిక్ గా అతనికి ఒక మీద సీరియస్ గా అలిగేషన్ చేశారు మీ వాళ్ళు. అంటే మీ సామాజిక వర్గం, ప్రధానంగా మీ సామాజిక వర్గంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి జరిగిన ఒక సమావేశంలో వైసీపీ కోవట్టుగా పనిచేస్తున్నాడు, టీడీపీ మంత్రిగా ఉండి వైసీపీ కోవట్టుగా పనిచేస్తున్నాడు. అంటే దీంట్లో కొంతమంది వైసీపీకి సంబంధించిన సామాజిక ముఖ్యులు అంటే మీలాంటి పెద్దలు ఏదైనా దీన్ని అతన్ని బదనాం చేయాలనే ఒక ప్రయత్నం ఏమైనా జరిగిందా? నిజంగానే అతను వైసీపీ కోవట్టుగా ఉన్నారా? అది వైసీపీ కోవర్ట్గా ఉన్నాడనేది బహిర్గతంగా మాట్లాడుకునేటువంటి మాటలు. ఎట్లా, ఏ విధంగా మీకు అక్కడ జరుగుతున్న పరిణామాలు, ఆయన చేసే పనులు,
ఇప్పుడు ఏదైతే నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ అంటే నియోజకవర్గం మీకు పవర్టీ అంటారుగా ఇప్పుడు ఆయన ఆ నియోజకవర్గంలో ఆయన మీద వస్తున్న ఆరోపణల మీద పూర్తి స్థాయి విమర్శలు రాని కారణం చేత ఈ మాటలు వచ్చి ఉండొచ్చు నేను కన్ఫర్మ్ చెప్పను ఇప్పుడు వచ్చి ఉండొచ్చు కానీ ఒక 50% అన్న లేనిది రాదు కదా అది మౌనం అంగీకారం అంటారు నో నేనేమంటానంటే ఒక ఆరోపణ వచ్చిందంటే అందులో ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది ఇప్పుడు నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చాను, మీతో ఎందుకు వచ్చాను, నిన్న ఒక ఆరోపణ చేశాడు, దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం నా మీద ఉంది కాబట్టి మీరు ఇంటర్వ్యూ పెట్టారు, నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నేనేమంటానంటే అతను చేసినటువంటి పని వల్ల ఆ మంత్రి చేసిన పని చాలా తెలుగుగా నేను మోసగించగలను అనుకుని అతను మోసపోయాడు. ఇందులో చెట్టుబల్జీ కులాన్ని నేను బ్రహ్మాండంగా తెలివితేటలతో మోసగించగలను, ఒకసారి చేసాడు, అది ఇప్పుడు రెండోసారి చేయాలని కూడా దొరికేసాడు. ఈ 16 కోవట్టు విషయంలో ఎంతవరకు అని చెప్తారు మీకు నిజంగా ఏంటి ఎందువల్ల మీకు దాని మీద అక్కడ ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ నియోజకవర్గ స్థితిగతుల మీద మీరు ఒకసారి అధ్యయనం చేస్తే అది కోవర్టా కలిసి ఉన్నాడా లేకపోతే ఇంకోటి అనేది బయటపడుతుంది రేపు. సార్ దానికి వాళ్ళు ఎవరైతే ఆ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. కానీ అమలాపురం టీడీపీ ఎమ్మెల్యే అయి ఉంది అక్కడ, ఇక్కడ ఇతను మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన కూడా అమలాపురంలో ఉంటారు కాబట్టి ఆ ఎమ్మెల్యే మీద ఇంటెలిజెన్స్ రిపోర్టు వేయించారు అనే వస్తున్న వార్తల్లో నిజంగా అది జరిగిందా? మీకు ఏమైనా సమాచారం ఉందా? నాకు ఆ సమాచారం లేదు. యాక్చువల్గా ఉంది కామెంట్ అయితే ఉంది. ఇతని ప్రవర్తన అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకే మింగుడి పడన్నట్టుగా ఉంది. అంటే నేనేదో ఎదిగిపోయాను కాబట్టి చూసి వారం లేకపోతున్నారని చెప్పొచ్చు. నిజంగా వేణుగోపాల్ గారు ఒక మాట చెప్పండి మరి, ఎందుకంటే గతంలో మీ ప్రభుత్వంలో ఆయన మీతో పాటు పనిచేశారు, మీతో పాటు కలిసి ఉన్నారు, ఒక చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వ్యక్తి ఈ రోజు ఏకంగా మంత్రిగా కూర్చున్న నేపథ్యంలో మీలాంటి సీనియర్లు అతను మంత్రిగా చూడలేక ఒప్పలేక అతని మీద ఎటువంటి విమర్శలు, అతన్ని బదనాం చేసే ప్రయత్నం జరుగుతుంది అని అంటే ఏమంటారు మీరు? అది చాలా తప్పు అంటాను నేను. అతను ఎదిగిపోయాడు అంటే పదవి వల్ల ఎదిగిపోవటం అనరు, సంస్కారాన్ని పెంచుకుంటూ ఎదుగుతాడు, సమాజంలో ప్రజల యొక్క ఆమోదాన్ని పెంచుకుంటూ ఎదుగుతాడు. సమాజంలో ప్రజామోదం పెరగాలంటే ప్రజలకి అభీష్టం మేరకు మసులుకుంటూ పెరుగుతాడు. మంత్రి వచ్చినంతరానే పెరిగిపోయింది అని అనుకోవటం అంటే అది భ్రమ. మేము కూడా మంత్రి చేసాం కదా, మేము కూడా చిన్న స్థాయి నుంచి వచ్చాం కదా. చిన్న స్థాయి నుంచి వచ్చి మంత్రి వచ్చాడు. నాకంటే ముందు మంత్రులు చేశారు పెద్దాని సత్యనారాయణ, నాకంటే ముందు మంత్రి చేశారు ఎవరు పిల్లి సుభాష్ చంద్రబోస్, నాకంటే ముందు మంత్రి చేశాడు కుడిపూడి ప్రభాకర్ రావు గారు. ఆ కులంలో ఎవరైనా మేము జెంటిల్మెన్ పొలిటీషియన్స్ అని అనిపించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు ప్రభాకర్ రావు గారు జెంటిల్మెన్ పొలిటీషియన్ అనిపించుకున్నాడు, బోస్ గారు నేను ఒక హానెస్ట్ పొలిటీషియన్ అనిపించుకున్నాను, పెద్దాని సత్యనారాయణ ఒక కేపబిలిటీ ఉన్నటువంటి పొలిటీషియన్ అనుకున్నాడు, రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నాడు సభా నిర్వహణలో అతనే సాటి అని అనిపించుకోండి. ఈ సామాజిక వర్గంలో పుట్టిన వాళ్ళు అందరూ కూడా వేణుగోపాలకృష్ణ యు ఆర్ ది విట్నెస్. నేను నా గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేను 4 శాఖల్ని సమర్థవంతంగానా లేదా ఇంకోటిగానో ఒక వితౌట్ ఎనీ ఎలిగేషన్ వితౌట్ ఎనీ కామెంట్ నేను పనిచేసింది మీరు యు ఆర్ ది విట్నెస్. ఎందుకంటే నేను INPR మంత్రి చేశాను కాబట్టి. ఇక్కడ ఏమంటారంటే అతను ఆ మాట అనుకోవడమే అతను ఫెయిల్యూర్ని ఒప్పుకున్నట్టు. నేను ఎదిగాను కాబట్టి వీళ్ళు కామెంట్ చేస్తాను. ఎందుకు చేస్తారు? నువ్వు కరెక్ట్గా పని చేయట్లేదు కాబట్టి చేస్తారు. చేస్తే ఎవరు చేస్తారు? ఎవరు చేయరు కదా. ఇప్పుడు మీరు ఈ సర్టిఫికేట్ ఇష్యూలో మీరు చేసినటువంటి ఒక ఏది సెట్టిబల్జీ కులాన్ని మోసగిస్తున్నారు అనేటువంటి తెలిసిన తర్వాత కదా మేమందరం బయటకు వచ్చి బాబు ఇది మోసపోకుండా నాయన ఇది వాస్తవాలు ఇవి ఉన్నాయి మేమందరం కలిసి చేసామని చెప్తున్నాం. అంటే దీంట్లో కులాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఒకే మాట మీద ఉన్నారా? ఈ పర్టికులర్ ఇష్యూలో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే సెట్టిబల్జీ సామాజిక వర్గంలో జిల్లా సంఘం, కేంద్ర సంఘం, మండల సంఘాలని సంఘాలు పటిష్టంగా ఉన్నటువంటి జిల్లాలో ఈ సంఘాలే విద్యాపరంగా రాజకీయ పరంగా ఎవరినైనా ఆదుకునే విషయాల్లో ఈ సంఘాలన్నీ కూడా ఒక కమాండ్గా ఉండే. ఎందుకంటే ఒక డామినేటింగ్ కమ్యూనిటీని ఒక నియంత్రించగల ఒక కులం ఇది ఏదైతే ఉందని రాజకీయ పరంగా కూడా ఎదిగాయి. ఎందుచేత 2009లో తీసుకోండి, 2009 ఎన్నికల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈ కులమే సపోర్ట్గా ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈ కులమే సపోర్ట్గా ఉంది. అందుచేత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు క్యాబినెట్లో మనకు స్థానం కల్పించారు. ఇద్దరు గెలిచారండి, పెద్దాని సత్యనారాయణ గారు, పిల్లి సుభాష్, ఇద్దరికి మంత్రులు ఇచ్చారు. ఇద్దరికి మంత్రులు ఇచ్చారంటే మరి ఈ సామాజిక వర్గం ఎదిగిందా ఎదగలేదా? ఇది నిన్న జరిగినటువంటిది ఏంటంటే లక్ ఇచ్చారు.
స్టడీ చేయి, బాగా చేయి, ఆనందపడతాం. అది మానేసి నువ్వు కేవలం కులాస్తులైనటువంటి వాళ్ళ మీదే టార్గెట్ చేస్తాడు అతను. బయట కులంతో డిఫీట్ చేయలేడు సబ్జెక్ట్. ఇప్పుడు నేను టార్గెట్ కులాలు చేయి, కులవాడు ఎందుకు చేస్తాడు, నాకు పనే ఉంది, నేను సంవత్సరంన్నర అయింది, కామెంట్ చేయలేదు. మంత్రిగా వ్యవహరిస్తున్న తీరులో, వ్యవహారంలో మంత్రిని బదనాం చేయడానికి కొన్ని అతను చేస్తున్న అక్రమాలను లేకపోతే ఇంకొకటనో చూపించే ప్రయత్నం కూడా మీ కులస్తులు ఎక్కువగా అతన్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రధానంగా రెడ్డి సుబ్రహ్మణ్యం సంబంధించిన అనుచరులు కావచ్చు, లేకపోతే కొంతమందికి సంబంధించిన అనుచరులు కావచ్చు, కొన్ని పేర్లు ఇవన్నీ కూడా ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు. కొంతమంది నేను అంటే నన్ను ఎదుగుదలను వరవలేని కొంతమంది నాయకులు, చిన్న నాయకులు వాళ్ళందరూ వ్యవహరిస్తున్న తీరు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజమేనా అతని మీద ఏమన్నా కుట్ర జరుగుతుందా సుభాష్ మీద? నేను ఈ పాయింట్ ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. రెడ్డి సుబ్రహ్మణ్యం అయినా లేదా ఇంకొకరైనా ఇప్పుడు మీకున్న పాత్ర పర్ఫెక్ట్ గా పోషిస్తే ఎవరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదంటారు. ఆ పాత్రలో నీవు ఫెయిల్ అయిపోయి పక్కోడు వల్లనే ఆ పక్కోడు కామెంట్ చేస్తున్నాడని చెప్పడం. ఇప్పుడు ఎవరో నిన్న ఆయన కామెంట్ చేశాడు నా మీద, ఇప్పటిదాకా నాకు ఆ సమాచారం లేదు. ఇతనికి ఉన్నటువంటి కొంచెం ప్రత్యర్థులు ఉంటారు కదా, వాళ్ళు నాకు ఇప్పుడు కాదు ఒక గంట క్రితం పంపించారు, చూడండి ఇవన్నీ చూడండి. అంటే వారు ఏమేం చేస్తున్నారు అంటే, ఇప్పుడు మీరు ఒక మంత్రిగా ఉన్నప్పుడు మీకు ఒక పబ్లిక్ డాక్యుమెంట్, ఇది మంత్రిగా ఉన్నటువంటి మీకు మీ వ్యవహార శైలి మీద ప్రతి కన్ను ఉంటుంది. ఉన్నప్పుడు అయ్యో నేను అన్నిటికీ అతీతుడు కాదు కదా, నువ్వు అందరికి ఆన్సరబుల్. అటువంటి వ్యక్తిత్వం ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా. నిన్న అతను కామెంట్ చేశాడు, అదే ఆయన ఏదేది చేస్తున్నాడు, ఏమేమి ఏజెన్సీలు పెట్టాడు, ఎక్కడెక్కడ వారి పిఏలు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కలెక్షన్లు చేస్తున్నారు, దీని డేటా పంపుతున్నారు. వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ అనేది మా దగ్గరకు వచ్చినటువంటి సమాచారం మళ్ళీ వెరిఫై చేస్తాం. ఈ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి కామెంట్స్ అంటే కామన్గా వస్తాయి. వచ్చిన తర్వాత దాన్ని నేను కాదు అని చూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తన మీదే ఉంది. ఇక్కడ ఏమంటాడంటే నేను ఏదన్నా చెల్లుతుంది అనేటువంటి ఒక ఆలోచన అతనికి ఉంటుంది. నా మీద ఒక కామెంట్ చేస్తాడు, వేణుగోపాలకృష్ణ ఎవరు కాళ్ళు పెట్టుకున్నారు, సుబ్బారెడ్డి గారు కాళ్ళు. నేను ధైర్యమైనోడిని. కుడిపూడి చిట్టబ్బాయి కుటుంబం కుప్పకూలిపోయింది. ఎవరి కోసం? కులం కోసం. ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎవరి మాట మీద? నా మాట మీద ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సుబ్బారెడ్డి గారు అక్కడికి వచ్చిన సందర్భం కృతజ్ఞించి కాళ్ళు పట్టుకోలే. వీళ్ళ చేసిన అల్లరే అంటే ఇతను ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాడో లిస్ట్ చేద్దాం, మన ఇద్దరు డిబేట్ పెడదాం రండి. పదవి వచ్చిన తర్వాత జోగేశ్వరరావు చౌదరి కాళ్ళు పట్టుకున్నాడు. పదవి వచ్చిన తర్వాత ఎవరు కనపడితే భువనేశ్వరమ్మ కాళ్ళు పట్టుకున్నాడు. వాళ్ళ నాయకులు కాళ్ళు పట్టుకున్నారు. మరి అదెవరు? సుబ్బారెడ్డి గారు. మరి దాన్ని నువ్వు ఎందుకు కామెంట్? కాదండి, సుబ్బారెడ్డి గారు వయసు పెద్ద అయినా నువ్వు ఎందుకు కామెంట్ చేసావు? మరి ఇప్పుడు నిన్న ఎందుకు ప్రస్తావన చేసావు? నువ్వు కాళ్ళు పట్టుకోవడంలో సీక్రెట్ ఎక్కడ ఎందుకు నా దగ్గరికి వచ్చే పట్టుకున్నాడు? ఇతను కామెంట్ చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చే పట్టుకున్నాడు. విట్టే చూపిస్తాను రండి. ఎందుకు ఆ మాటలు? నీ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే సబ్జెక్ట్ లేనట్టుండి. నేను ఇప్పుడు జరుగుతుంది ఏంటి? కుల ప్రస్తావన. కాళ్ళు పెట్టుకోవడం కాదు కదా. ఈ కులాన్ని ఏదైతే కులానికి ఉన్నట్టు అండరెస్ట్ కారణం ఏంటి? గౌడ అనేటువంటి పదం చేరింది. దానికి కారణం నువ్వే అంటాను నేను. దానికి కారణం నువ్వే. ఎంచేత నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు, జీవో నెంబర్ 16 అమలు చేసి తీరుతానని. మళ్ళీ ప్రభుత్వం ఏం కదిపో చీకట్లో ఎవరికి తెలుసు? కదపకపోతే ప్రభుత్వంలో ఇది ఎందుకు వచ్చింది? దానికేదో 23లో ఇచ్చిన జీవో మెమో కారణం అంటే మెమో కారణం అంటే 23లో హలో ఏమంటే 25 జూన్ తర్వాత ఇతను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ ప్రస్తావన వచ్చి ఇది కదిలి చెట్టుబల్జీ అని బ్రాకెట్లో పెట్టి గౌడ ముందు పెట్టినటువంటి సమస్య ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు వచ్చింది. సరే, చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారా? అది అమలు అయిందా? ఏ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, రాజశేఖర రెడ్డి గారు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేయలేదు, లేదా ఈయన వీళ్ళు చేయలేదు. 24లో మా ప్రభుత్వంలో ఎక్కడైనా ఇలా వచ్చిందా? రానప్పుడు సరే నాకు ఏదో మెమో ఇచ్చారు. మెమోలో ఆయన అంటాడు ఆయనకి తెలియదు అంటున్నాడు. మెమో అనేటువంటిది అధికారులు జారీ చేస్తారు. చేసినటువంటి దాంట్లో అది నా నోటీసులో లేదని నేనేమో అబద్ధం చెప్పను కదా, నీకులాగేదో చెప్పే పరిస్థితి కాదు. వచ్చినటువంటి దాన్ని నేను సమర్థుడిని కాబట్టి ఆ మెమోని అమలు జరగకుండా అక్కడ పెట్టాను. నీకు సమర్థత ఉంటే నిన్న ఈ పేరు ముందొచ్చి ఈ కులం వాళ్ళందరూ ఆందోళన చెందడానికి నీ అసమర్థతే కదా కారణం.
మీరు చెప్పండి. ఇతను సమర్థుడైతే ఆ పేరు ముందు ఎందుకు వస్తుంది? రాదు కదా. మళ్ళీ దానికి ఇంకో జీవో తీసుకురావడం. ఇప్పుడే సమస్య సాల్వ్ అయినట్టేనా లేకపోతే యాక్చువల్ అంటే ఆ సమస్య లేదు, మరి సాల్వ్ ఎందుకు అవడం దాన్ని- ఏంటి? దాన్ని ఎందుకు అదే ఇంత చెప్తున్నాను కదా, వీళ్ళని దూరం వాడుకోవడానికి అమాయకులైనటువంటి యువకుల్ని. ఏదో జరిగిపోయిందంటే ఆడ వెనకాల పరిగెట్టడం ఇతనికి ఉన్న నైజం. గతంలో చెప్పాను కదా, ఒక కేసులో కొన్ని నెలలు వెళ్ళిపోయి వచ్చిందని రక్షించిందంటే వనభోజనాలకు వచ్చారు. వనభోజనాలకు వచ్చినప్పుడు అలా ఓటేయడు. అప్పుడు తెలుగు వైఎస్ఆర్ వాడు వచ్చాడు, కాంగ్రెస్ వాడు వచ్చాడు, టీడీపీ వాడు వచ్చాడు. రైట్, సరే ఇతను టీడీపీలో సీట్ వచ్చింది. ఇప్పుడు అక్కడ అదో సాంప్రదాయం కోనసీమలో. ఆ సాంప్రదాయంలో నేను పెట్టిన వస్తాను, నువ్వు పెట్టిన వస్తాను, సరదాగా కుర్రోడు. ఆ రోజు అందరూ అతను ప్రోత్సహించిన వాళ్ళే. కానీ ఇప్పుడు ఎదిగిపోయిన తర్వాత నేను ఏదో మంత్రి అయిన తర్వాత ఎదిగిపోయినాను ఆ మాట నేను చెప్పను. ఇది అన్ని ఎదిగిపోవడం పడిపోవడం అనేది చాలా సహజం. నేను కూడా కృష్ణమోహన్ గారు, నేను కూడా 2 క్యాబినెట్లు చేసినాను కదా, జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆ జిల్లాలో నేను కూడా పెద్ద పదవులు చేశాను. కానీ నేనేమంటానంటే ఈ కులం యొక్క పరువు ప్రతిష్టలు నిలబడేలా పనిచేశాను. నువ్వేం నీ దగ్గర ఒకటి ఉంది ఎవరో అంటే నీ కామెంట్ని ఇంతవరకు నేను ఎప్పుడు కౌంటర్ చేయాల. ఇవాళ చెప్తున్నాను, వీళ్ళు ఎంతమంది కాళ్ళు అట్టుకున్నారు, ఏం చేశారనేది చూసుకుందాం. ఒకటి అలాగా నేను ఎప్పుడో అతని మీద నేను డైరెక్ట్గా మాట్లాడింది, కౌంటర్లు మాట్లాడిన సందర్భం కానీ ప్రెస్ మీట్లు కానీ, ఇది నిన్న రాజమండ్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రజలకు ఇది క్లారిఫై చేయాలని చేశాను. రెండోది అతను మాట్లాడతాడు, నా చరిత్ర తీసుకోండి, ఈయన మాదిరిగా నేను ఇది మాజీ మంత్రి గారి ఇల్లు, మంత్రి ఇల్లు అంటే ఒక తొంటరితనం చేసినటువంటి లక్షణం ఉన్నవాడు కాదు కదా. ఎమ్మెల్యే ఇల్లు చేసి నువ్వు దాక్కుని వచ్చి మళ్ళీ ఆ కేసు కొట్టించుకోవడానికి ఇదే మిథున్ రెడ్డి, ఇదే జగ్గిరెడ్డి. అంటే మీరు క్లియర్ గా చెప్తున్న ఆ 2 సంఘటనలు, ఇల్లు తగలబెట్టే సంఘటనలో ఇతందే అన్న రోలు. మరి ఇతను ముద్దాయిగా ఉన్నాడు కదా, రోల్ ఉందా రోల్ లేదా అనేది లెట్ కోర్ట్ విల్ డిసైడ్. బట్ మా ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఆ కేసులు ఎత్తేయమన్నప్పుడు నాకే ఈ సెట్టుబల్లి సామాజిక వర్గం ఇబ్బంది పడుతుంది అంటే ఇతనిలా చెప్పుకునే తత్వం కాదు. నా లెటర్ హ్యాడ్ మీదే నేనే ఈ కేసులు విత్డ్రా అవ్వాలనేటువంటి ప్రతిపాదన చేశాను. నేను ఇంకేం తెలుసండి చెప్పుకునేవాడికి. మరి అట్లాంటప్పుడు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు మంత్రి? అది అతనుకున్నది ఏంటంటే దేవన్ నుంచి కూడా వీళ్ళు ఎవరో ఒకడి మీద బురద జల్లి ఎదగాలనేటువంటి తత్వం ఉన్నవాడు. దీనికి మా వాళ్ళు కూడా కొంతమంది సహకారం ఉంటుంది. ఇంకా ఆ పేర్లు నేను చెప్పను, వాళ్ళు ఏది చేసుకుంటారు. ఏది చేసుకున్నా కూడా టైం విల్ డిసైడ్ ఆల్ ది ఫ్యాక్ట్స్. చెప్తుంది కదా, మాట్లాడుతుంది. కాలమే అన్నిటికీ పరిణామం. ఇవాళ నేనేమంటానంటే సెట్టుబల్లి సామాజిక వర్గం నిన్ను పెంచింది, ఆ వర్గాన్ని నువ్వు మోసం చేసావు. డిబేట్ పెడదాం రా మరిద్దరం. ఎలా మోసం చేసి చెప్తాను. నువ్వు జూన్ నెలలో నువ్వే స్టేట్మెంట్ అయితే చేసావో 16 అమలు చేస్తానని, అప్పటి వరకు ఈ ప్రస్తావన ఎక్కడుంది? 16 అమలు చేస్తానని చెప్పే వరకు ఈ సెట్టుబల్లికి గౌడ ముందు చేర్చిన సర్టిఫికేట్ ఎక్కడైనా వచ్చిందా? రాలేదు. నువ్వు చెప్పిన తర్వాత వచ్చిందని అంటే దానికి బాధ్యత నీదా కాదా? ఇష్యూ అయిన దాన్ని నువ్వు ఆపాల్సినటువంటి పని ఉండి దాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం మళ్ళీ జీవో 6 తెచ్చి నేను గొప్పగా చేశానంటే వినటానికి ఎవరండి ఇక్కడ? మేము కూడా ఆ శాఖల్లో పనిచేసాం, మంత్రులుగా పనిచేసాం. వీళ్ళకి ఒకసారి ఎమోషన్లో వెళ్ళొచ్చు, వాస్తవాలు చెప్పాల్సినటువంటి 1కి 4 సార్లు చెప్తాం. నీకు అధికారం ఉందని 10 మంది వచ్చి రావచ్చు, కానీ నిజమిది సెట్టుబల్లిని మోసం చేయడానికి నువ్వు చేసినటువంటి కుటిలత్వం ఇవాళ తేటతెల్లం అయిపోయింది. ఇప్పుడు రాత్రికి నాకు మొత్తం అంతా క్లారిటీ వచ్చింది. ఎక్కడ స్కెచ్ చేశాడు, ఎలా జరిగింది. ఇప్పుడు మీరు ఆర్ యూ యాక్సెప్ట్? ఎందుకంటే 6 జూన్లో వచ్చిన తర్వాత జూలైలోనే కదా వచ్చింది. జూన్లో కదా 16 అమలు చేయాలి. 16 ఏం చెప్తుంది? గౌడని ముందు పెట్టి మిగతా కింద పెట్టమంది. అప్పటిదాకా సెట్టుబల్లికి ప్రాబ్లం ఉందా? ఇవాళ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? నీ మాటల వల్ల వచ్చింది. మరి వాళ్ళ తిరుగుబాటు చేస్తే నువ్వేం చేస్తున్నావు? ముందు రోజు అన్నావు టెక్నికల్ మిస్టేక్, రెండో రోజు అన్నావు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, తర్వాత 3వ రోజు అంటావు నేనేమో లోకేష్ గారితో మాట్లాడంటే ఇదేదో నేను సాధించానంటావు. ఇదంతా మరి నువ్వు చేసిన కుట్ర కాదా? మనం పెద్దలు ఉన్నారు కదా చాలా మంది, డిబేట్ పెడదాం. ఏ డేట్లో వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? సరే, చంద్రబాబు నాయుడు గారు 90 ఏళ్ళు ఇచ్చాడు, అమలు చేశాడు, చేయలేదు, చీకటి జీవో ఇచ్చాడు, వెలుగు జీవో ఇచ్చాడు. నువ్వు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని విమర్శించేస్తే నీ చంద్రబాబు నాయుడు మెచ్చుకోవచ్చు, కానీ విమర్శ సహేతుకంగా ఉండాలి. నువ్వు అదే జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగావు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు? మిథున్ రెడ్డి దగ్గర రోజు అక్కడే ఉన్నావు. అంటే రాజకీయాలు ఒక్కొక్కరు ఒక్కొక్క అవకాశాలు అవసరాలు ఉంటాయి వాళ్ళ పరిస్థితి. కానీ ఇప్పుడు ఇష్యూలో ఇక్కడ క్లారిటీ రావాల్సిన అంశం ఒకటే, అంటే ఇక్కడ మంత్రి ఎందువల్ల కుట్ర చేశాడు అనేది మీ భావన? అంటే
తాను మీ సామాజిక వర్గంలో ఒక పెద్ద నేతగా ఎదగాలని ఒక కుటుంబం అయ్యి ఉండొచ్చు కృష్ణమోహన్ గారు, అతను అయ్యి ఉండొచ్చు. ఎంచేతనంటే దీన్ని బట్టి నాకు అర్థం అవుతుంది ఏంటంటే ఈ సామాజిక వర్గంలో ఇంకా చాలా పెద్ద స్థాయి వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. పితాని సత్యనారాయణ గారు ఉన్నారు కదా, రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారు కదా. రెడ్డి సుబ్రహ్మణ్యం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు ఈ కులానికి. పితాని సత్యనారాయణ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, కేఈ కృష్ణమూర్తి గారు వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు దీనికి ఒక ప్లాన్ చేసుకున్నాడు, ఇతను దొరికిపోయాడు. ప్లాన్ చేసుకున్నాడు, ఎందుకంటే సెట్టిబల్జీలో నేను పెద్ద నాయకుని అయిపోవాలి, ఇది కాలం చేయాలి, ప్రజలు చేయాలి. దీనివల్ల అతను ప్రయోజనం పొందుదామని అనుకున్నాడేమో, కానీ ప్రయోజనం కంటే అపకీర్తి పొందుతాడు. మంత్రిగా వస్తున్న అతని మీద వస్తున్న విమర్శలు ఇటీవల కాలంలో చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ విమర్శలు మూట కట్టుకున్న వ్యక్తిగా సుభాష్ పేరు వినపడుతుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే చాలా ఇష్యూస్, ఇందాక మీరు కూడా కొన్ని చూపిస్తున్నారు మాకు. ఏంటి దాని మీద ఇష్యూస్ ఎందుకని, అటువంటి దాని వెనకాల ఏదైనా గేమ్ ప్లాన్ ఉందా, లేకపోతే డే వన్నే అతను మంత్రి వచ్చిన తర్వాత, మంత్రి అంటే రాష్ట్రానికి బాధ్యత వహించేటువంటి క్యాబినెట్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తి. మంత్రి అంటే ఈ రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి వ్యక్తి. ఇది ఆకతాయిగా మాట్లాడితే కుదరదు కదా. ఆయన చేసినటువంటి ప్రతి ఏదో రావడం, మాట్లాడటం, కొన్ని కామెంట్స్ ఉంటాయి. అతను ఎలా ఉంటాయంటే, ఒకసారి కృష్ణా జిల్లాకు వచ్చి కలెక్టర్నేమో తహసీల్దార్ అన్నాడు. వినండి, అవన్నీ కామెంట్స్ అయ్యాయి. ఇప్పుడు అతను మాట్లాడితే ఎవరికి అవగాహన లేదు, జగ్గిరెడ్డికి అవగాహన లేదంటాడు. ఇతనికి ఎంత అవగాహన ఉందని తెలుస్తుంది కదా, ఇతనికి అవగాహన ఉండాలి. ఇప్పుడు నేను అన్నాను, అవగాహనతో మాట్లాడితే మాట్లాడతాం, లేదా మానేసి ఉంటాం. నువ్వు మాట్లాడేటువంటి ప్రతి మాట రికార్డ్ అవుద్దని మర్చిపోయి నువ్వు అక్కడ మాట్లాడి ఇక్కడ మార్చేస్తే పట్టుకుని కూడా ఎందుకు ఉండడు అంటాను నేను. సో ఇక్కడ అతని ఎదుగుదల, ఆ పదాలు నేను విన్నాను. ఎంచేత నేను అదృష్టం లేదా అవకాశం, ఈ కులం పెట్టినటువంటి ఆ కులంలో ఆ జిల్లాలో పుట్టడం అతను చేసుకున్న అదృష్టం అనుకుందాం. దానివల్ల అతనికి లభించింది రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం. రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశంలో నీ ప్రవర్తన ఆ ఎత్తుకి ఎదగడానికి ప్రయత్నించాలి తప్ప మళ్ళీ ఇక్కడ క్రిందే మాట్లాడటం అనేటువంటిది చాలా దురదృష్టం. ఏంటంటే ఎవడి మీదైనా నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి మాట్లాడితే ఆయన లోపలేస్తాను, ఈ లోపలేస్తాను, కేసులు పెట్టేస్తాను, లేకపోతే మాట్లాడేస్తానంటే ఎక్కడ నడవదు అది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో అతను చేసే ప్రతి పని కూడా కౌంట్ అవుతుంది, ప్రతి పని కూడా అకౌంటబుల్గా ఉండాలి. ఆ అకౌంటబిలిటీ ఎప్పుడైతే లోపించింది ఈ కామెంట్స్ అన్ని వస్తాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది వేణుగోపాల్ మాజీ మంత్రి మాట్లాడుతున్న పరిస్థితి. సుభాష్ విషయంలో ఏదైతే ప్రధానంగా తమ సామాజిక వర్గానికి సంబంధించిన విషయంలో ఏదైతే సుభాష్ చేసిన ప్రయత్నం తిప్పి తనకే తగిలింది. అయితే అక్కడ ఉన్న పెద్దలు కావచ్చు, లేకపోతే ఆ సామాజిక పెద్దల వ్యవహారంలో కూడా ఆయన ఆచి చూసి మాట్లాడితే బాగుంటుంది. ఒక మంత్రిగా మంచి అవకాశం ఇచ్చినప్పుడు ప్రజల కోసం తను ఆ పని చేసుకుంటూ వెళ్ళి ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నం అయితే చేయాలి అతను అనేది మాజీ మంత్రి చెప్తున్న విషయం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.